బాబాయ్ నమస్తే అండి. నమస్తే అయ్యా. పసుపు రంగులో ఉన్నారు. ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగకూడదు, అయినా అడుగుతున్నా. ఎవరు గెలిస్తే బాగుంటది? ఎవరు ఆ పసుపు రంగు ఆయన కలవాలనే మేము వచ్చేది ఇక్కడ దాకా. ఎందుకనండి ఆయన చేసిన అభివృద్ధి ఎవరు చేశారు? ఇప్పుడు ఈ 4 సంవత్సరాల మరి ఏమైనా చేశారో చెప్పండి. మీకు తెలియదు చెప్పండి, మాకైతే తెలియదు. ఏంటి అప్పు చేసి ఇవ్వడం కూడా ఇదేనా? ఇప్పుడు నువ్వు గొలుసు చేసుకున్నావు, ఆ బంగారు కోట్లో తాకట్టు పెడితే డబ్బులు ఇస్తారు, నువ్వు ఎంజాయ్ చేస్తావు. నీ కష్టపడింది నీ చెమట ఓడిచి నువ్వు నీ రెక్కలో కష్టపడిన డబ్బుతో నువ్వు ఖర్చు పెట్టు, నీ ఎంజాయ్ వేరు. ఇది తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి కానీ మీ ఆస్తి రెక్కల పోతం కాదుగా. అది మాకు కావాల్సింది. అది నాన్న తమ్ముడు. పసుపు అయినా రావాలంటా ఉన్నారు. రావాలి. ఎందుకని? ఎందుకంటే 10 మందికి ఉపాధి కల్పించిన మనిషి ఆయన కాబట్టి. ఈయన ఏం చేశాడు? అప్పు చేసి పథకాలు ఇస్తున్నాడు. అదేమన్నా ఉపయోగమా చెప్పండి? అప్పు చేసి ఎవరైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకే చెప్పా. అనకూడదు అయినా అన్న నీడా జరిగేది అదే కదా సార్, జరిగేది అదేగా. ఇప్పుడు ఎన్ని తాకట్లు పెట్టాడో నా ఆత్మకు తెలుసు. అవి అంతకుముందు పెట్టలేదు ఎవరు. ఆలోచించిన వాళ్ళకే తెలిసింది. అనుభవం అనేది ఆలోచనల మీదే కాదు, ఎక్కడి నుంచి ఇస్తున్నారు అనేది కావాలిగా. ఉన్న పరిశ్రమలు మొత్తం వెళ్ళిపోయినాయి. ఏ పరిశ్రమ ఉందో చెప్పండి? ఉపాధి ఎక్కడ ఉంది? ఉపాధి ఉందో చెప్పండి? ఉపాధి లేదుగా. అది సార్. ఇప్పుడు ప్రధానంగా మీ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, మీ ఎంపీ వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. వెళ్ళి అసలు టీడీపీ అంతా, కృష్ణా జిల్లా టీడీపీ అంతా ఖాళీ అవుతుందని అన్నారు. 2 రోజులు ఎవరు లేరు. ఆయన ఒక్కడే వెళ్ళింది. ఇప్పుడు ఎవరు కనపడలా నాకు తెలిసి. అయితే మీకు తెలిసేమో చెప్పండి, వింటా నేను. మీకు తెలిస్తే చెప్పండి సార్, వింటా దయచేసి. నాకు తెలిసి అయితే ఆయన ఒక్కడే వెళ్ళింది, ఇంకా ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు. అది ఆయన సమస్య, మాది కాదు. వ్యక్తిగత విషయం, దాన్ని మాట్లాడకూడదు, దాంట్లోకి వెళ్ళాం. సరే ఆయన తల కింద అయినా కానీ వైసీపీలో ఆయన నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు తెచ్చుకుంటాడో అది చెప్పండి నాకు. 7 నియోజకవర్గాలు ఎన్ని ఓట్లు తెచ్చుకుంటాడో అది చెప్పానండి, నేను చెప్తా. ప్రతి 7 నియోజకవర్గాల్లో 20,000కు తగ్గకుండా ప్రతి నియోజకవర్గం గెలుస్తుంది. మా కాన్స్టిట్యున్సీ వరకు నేను చెప్తున్నా. 20 తెలుగుదేశం పరిస్థితి ఏంటది? మాది తెలుగుదేశమే. అయ్యి సార్ అవన్నీ మామూలే. ఆయన వచ్చేదో పొల పెడదాం అనుకున్నాడు, అది జరిగే పని కాదు, జరగదు కూడా. ఆయన ఎన్ని చేసినా జరిగే పని కాదు అది. అక్కడ బాబు గారు ఏది చెప్తే అది నడిచింది. ఆయన ఒక్కడే వెళ్ళిపోయినంత వల్ల జరిగేది ఏమీ లేదు, ఇది అయ్యేదే లేదు. అది సార్. ఇప్పుడు రాజధాని దగ్గరగా ఉన్న జిల్లాలు మీ ఉమ్మడి కృష్ణా జిల్లా, దాంట్లో గుడివాడ చుట్టూ రాజకీయంగా అనిపిస్తా ఉంది సార్. అవునండి. ఈరోజు బహిరంగ సభ కూడా జరుగుతూ ఉంది. కొడాల నాని ఏమో 4 సార్లు నుంచి నేను గెలుస్తా ఉన్నా, ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థులు మారుతున్నారు తప్పితే నా రిజల్ట్ మారట్లేదు అంట. ఇస్త్రాకేసింది ఎవరండి? ఆయనకి ఇస్త్రాకేసింది ఎవరు చెప్పండి సార్, నాకు తెలీదు. నాకు వాళ్ళు నేను మైలవరం కాన్స్టిట్యున్సీలో ఉన్నా. రావి సోనాద్రి గారు ఇక్కడ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టి మా పక్కన జమీగొల్లేపల్లి, నా సొంత గ్రామం జమీగొల్లేపల్లి. నా వ్యాపార రీత్యా పైకి అటు వెళ్ళిపోయా. అది సార్. ఆ రోజు ఎన్టీ రామారావు గారు, రావి సోనాద్రి చౌదరి గారు ఇక్కడ స్థానికులు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ తోసేసి ఈయన వచ్చాడు. అది నేను ఒప్పుకుంటా. మీరు తెలుసో లేదో నాకు తెలీదు. మీ వయసుని బట్టి రావి సోనాద్రి గారు కుటుంబాన్ని తోసి ఈయన వచ్చాడు, జరిగింది అది. మాకు తెలిసినంత వరకు అక్కడిది ఇక్కడ కూడా నేను చెప్పగలిగా చెప్పాను విషయం అదండి. సామాన్యుల పరిస్థితి ఏంటంటారు? సామాన్యుల కోసమే ఇన్ని పాటలు పడేది. ఇవాళ ఉన్నాడు ఎట్టగో పథకాళ్ళు. రావి ఓటు వంశీ అంటవా, రావి సోనాద్రి గారు ఇచ్చిన తరతరాలు తిన్నా అతి తరగదు. మిగతా జీవుల గురించే కాబట్టి ఇవాళ పాటలు పడేది. అది సార్. ఆయన వస్తే ఏదన్నా ఉపాధి కల్పిస్తారని మా కాన్సెప్టు. నేను కూడా 10 మందికి అన్నం పెట్టి ఆయన పార్టీలో ఉన్న టైంలో ఇవాళ మేమే ప్లాట్ఫామ్ అయ్యాం. అది ఉన్న విషయం సార్. ఓకే, మరి ఈ చంద్రబాబు మీద కేసుల అంశం సుప్రీంకోర్టు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి సార్. అది ఏది జరిగినా న్యాయమే గెలుస్తుంది. నేను ఇవాళ మీకు ఆయన జైల్లో పెట్టిన రోజు నుంచి నేను అడ్డం పెంచుకుని ఉన్నా. మీరేమన్నా అనుకోండి, ఆయన కేసులు కొట్టేస్తే గుడికి వెళ్ళొద్దామని దండం పెట్టుకున్నా, అవి అట్లా ఆగుదో నేను ఇట్లా ఆగా. అది కూడా చెప్తున్నాను మీకు. ఇంకా అడిగారు కాబట్టి అది సార్.